శ్రీ వారాహిదేవి నవరాత్రులలో భాగంగా చివరి రోజైనటువంటి ఈరోజు నవరాత్రుల మహిమ గురించి తెలుసుకుందాం. 9 రోజుల పాటు శ్రీ వారాహి అమ్మవారిని భక్తితో భక్తులందరూ ఆరాధిస్తారు. ఈ 9 రోజులు మనలోని అహంకారం, భయం, కోపం, అసూయ, చెడు ఆలోచనలను తొలగించి ధైర్యం, భక్తి, జ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని సూచిస్తాయి. శ్రీ వారాహి అమ్మవారు కేవలం శత్రువులను సంహరించే దేవత మాత్రమే కాదు, మనలోని చెడు గుణాలను తొలగించి ధర్మ మార్గంలో నడిపించేటువంటి దివ్యశక్తి కూడా. శ్రీ లలితా పరమేశ్వరి సేనాధిపతిగా ఆమె ధర్మాన్ని రక్షించింది. అందుకే ఆమెను దండనాథ వారాహి అని కూడా పిలుస్తారు. వారాహి అమ్మవారు దుష్టులను శిక్షిస్తూ సజ్జనులను అంటే మంచివారిని రక్షించేటువంటి పరాశక్తి స్వరూపిణి. ఆషాఢమాస శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ 9 రోజులను వారాహి నవరాత్రులుగా జరుపుకుంటారు. ఈ రోజుల్లో ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపారాధన, ఎర్రటి పూలతో అర్చన, వారాహి మంత్రజపం, లలితా సహస్రనామ పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ వారాహిదేవిని ఉపాసన చేసేవారికి శత్రువుల భయం తొలగుతుంది, కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది, దుష్టశక్తులు దూరమవుతాయి, వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం నెలకొంటాయి. అందుకే అనేక మంది సిద్ధులు, మహర్షులు, రాజులు వారాహిదేవి ఉపాసన చేసి విజయాలు సాధించారని తంత్రగ్రంథాలు పేర్కొంటాయి. భక్తి శ్రద్ధలతో వారాహి అమ్మవారిని ఆరాధించి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి విజయం సాధించాలి, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు కలగాలని మనసారా ఆ వారాహి అమ్మవారిని మనసారా అందరం ప్రార్థిద్దాం. జై శ్రీ వారాహి మాత. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి, అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఆ అమ్మవారి మహిమలు తెలుసుకోవాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.